అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ తప్పుకున్నారు. ఈ మేరకు బైడెన్ స్వయంగా ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ప్రకటన చేశారు. దేశంతో పాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన 81 ఏండ్ల బైడెన్ దేశ అధ్యక్షుడిగా 2025 జనవరి వరకు ఉన్న తన పూర్తి పదవీ కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. గత నెల ట్రంప్తో జరిగిన డిబేట్లో తడబాటు ఇతరత్ర అంశాల నేపథ్యంలో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశానికి అధ్యక్షుడిగా సేవలు అందించడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. తిరిగి ఎన్నిక కావాలనేది నా ఉద్దేశం. అయితే దేశం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న మిగతా పదవీ కాలం అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించడంపై దృష్టి పెడతా అని అన్నారు. 1987లో మొదటిసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 1972లో క్రిస్మస్ సమయంలో జరిగిన కారు ప్రమాదంలో జో బైడెన్ సతీమణి నెయులియా బైడెన్ కుమార్తె నవోమి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి ఆయన కుమారులు బ్యూ హంటర్ బయటపడ్డారు. 1977లో ఆయన జిల్ జాకోబ్స్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత కుమార్తె ఆష్లీ జన్మించారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెళ్లుబికిన సమయంలో జో బైడెన్ కు నల్ల జాతీయులు గట్టి మద్దతు నిలిచారు. అదే సమయంలో కోవిడ్-19 మహమ్మారి రావడంతో ప్రచారం కోసం పరిమితంగానే ప్రయాణాలు చేశారు. అనంతరం 70 లక్షల ఓట్ల ఆధిక్యంతో ట్రంప్ పై విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడైన అత్యంత వృద్ధ నేతగా నిలిచారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించడంపై మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అతను దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు. మన దేశంలో ఆయన చెత్త అధ్యక్షుడిగా నిలిచిపోతారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో దిగితే బైడెన్ కంటే సులువుగా ఓడించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని మార్చడం అంటే ఓటమిని ఒప్పుకున్నట్లేనా? సిట్టింగ్ అధ్యక్షుడిని తొలగిస్తున్నారంటే ఆయనపై వ్యతిరేకత ఉన్నట్లు ఒప్పుకున్నట్లేనా? ఇప్పటికిప్పుడు కమలా హ్యారిస్ అన్ని వర్గాల మద్దతు దక్కించుకుంటుందా అన్న ప్రశ్నలు వింటుంటే బైడెన్ తొలగిపోవడం ట్రంప్కు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం కమలా హ్యారిస్కు లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. తొలిసారిగా భారత సంతతి వ్యక్తి అమెరికా అధ్యక్ష రేసులో